హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఐడిబిఐ నుండి మనకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మన ఛానల్లో ప్రతిదీ అనేది మనకు ఇక్కడ నోటిఫికేషన్ కానీ అండ్ ఆల్ జాబ్స్ ప్రైవేట్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కానీ మనకు అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే మనం ఐడిబిఐ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఐడిబిఐ సంబంధించిన ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ సంబంధించిన 25-26 సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఇక్కడైతే మనకు 676 వేకెన్సీ ఇచ్చారు. తర్వాత ఇక్కడ కేటగిరీ వైజ్ అనేది వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు May 1 ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి May 8 నుండి ఇక్కడైతే మనకు 20 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు, May 20 వరకు అయితే. సో ఇక్కడ మనకు మేనేజర్ ఎగ్జామ్ వచ్చేసి June 8 లేదా సండే రోజుల్లో అయితే మనకు సండే రోజు అయితే ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు 20 నుండి 25 ఇయర్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, మనకు 60% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి కంపల్సరీ. తర్వాత ఇక్కడైతే మనకు కంప్యూటర్ లిటరసీ అయితే ఇక్కడైతే ఇచ్చారన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు అండ్ దీనికి సంబంధించిన ఇక్కడైతే మనకు సిలబస్ అయితే ఇచ్చారు. సో మీరు జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఐడిబిఐ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే ఐడిబిఐ సంబంధించిన బ్యాంక్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన గ్రేడ్ ఓ 25-26 సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ అయితే చూసుకోండి అనమాట. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండి అయితే మీరు స్టెప్ బై స్టెప్ అనేది మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో మీరు ఇక్కడైతే నెక్స్ట్ అనేది మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకు వచ్చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఆ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ ఫుల్ నేమ్ ఇచ్చేసండి. మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిని ఫుల్ ఇచ్చేసండి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందని చెప్తుంది. ఒకవేళ మీరు మొబైల్లో అప్లై చేయాలనుకుంటే మీరు డెస్క్టాప్ ఆన్ చేసేసి డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్లారిటీగా అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదనమాట. సో మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. మనకు ఫోటో అండ్ ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనకు ఇక్కడ అయితే షో అయితే అవుతుంది. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదా మీ యొక్క ఈమెయిల్ ఐడికి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో వచ్చేసి మనకు ఇక్కడ 50 నుండి 100 ఇక్కడ 20 నుండి 50 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడైతే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో అయితే దిగాలన్నమాట. సో మీరు క్యాప్చర్ లైవ్ ఫోటో చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసేసి మనకు క్యాప్చర్ లైవ్ ఫోటో అయితే వచ్చేస్తుంది. అండ్ లేక మీకు ఇక్కడ లైవ్ కెమెరా రాకపోతే డైరెక్ట్గా ఈ యొక్క మనకు పిఆర్ ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ ఉన్నాయి కదా, ఈ యొక్క మొబైల్లో అయితే మీరు స్కాన్ చేసేసి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేసి యాప్ అనేది దాంట్లో లాగిన్ చేసేసి డైరెక్ట్ ఫోటో అనేది అప్లోడ్ అయితే చేయొచ్చు లాగిన్ చేసినది. సో ఆ తర్వాత ఇక్కడైతే కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ ఫోటో మీద క్లిక్ చేసండి. చూస్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసండి. క్యాపిటల్ అండ్ బ్లాక్ లెటర్ అయితే ఉండదు అనమాట. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి సేవ్ ఇక్కడ అయితే సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే మీ యొక్క కేటగిరీ యూఆర్ ఓబీసీఐ ఎస్సీ ఎస్టీ అనేది ఇక్కడ క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అంటే ఎస్ అండి చేస్తే మీకు సంబంధించిన డిజిబిలిటీ టైప్ అనేది చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించింది ఇది అయితే నో అయితే చేసేయండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ సంబంధించిన ఇక్కడైతే డిజిబిలిటీ కవర్ సంబంధించినది ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ 1984 చిల్ వర్డ్స్ ఇక్కడైతే మీరు రైట్స్ మెంబర్స్ ఏమైనా డెడ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత రిలీజియన్ సో మీరు బుద్ధిస్టా క్రిస్టియన్సా హిందూ అనేది చేసేయండి. తర్వాత రిలీజియన్ మైనారిటీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్ మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన ప్లేస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డొమెస్టిన్ సో మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇచ్చేసండి. పక్కన డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ స్టేట్ నేమ్ అయితే ఇచ్చేసండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా అనేది మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసినా పర్వాలేదు లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన స్టేట్ మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తున్నారో
ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ సిటిజన్‌షిప్ అనేది ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే అడ్వర్షిప్ క్యారెక్టర్ ఏదైనా ఇక్కడైతే సంబంధించినది రిజెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ ఏజెంట్ లేకపోతే సర్వీస్ నుండి లేకపోతే నో చేసేయండి. తర్వాత మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క స్టేట్ అనేది. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దగ్గరున్న ఇక్కడ ఇది ఇచ్చేసేయండి. సో దగ్గరున్న ఎగ్జామినేషన్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఐడి కార్డ్ అనేది మీకు పాన్ కార్డ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉంటే దీంట్లో సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఐడి కార్డ్ 2 అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. మనకు ఏజ్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ అంటే కౌల పిల్లలు ఉంటే ఇక్కడ వేసేయండి. చేస్తే మీరు ఇక్కడ వాళ్ళు మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చి అన్మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. మదర్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి, కరెస్పాండ్ అడ్రస్. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చేసి స్టేట్ ఇచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది మీ యొక్క సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఉంటే దీంట్లో టిక్ వేసేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత జిఎస్టీ అనేది మీకు సంబంధించిన ఇన్వాయిసింగ్ మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడైతే ఇస్తున్నారో లేదా వేరే చోటుకి అయితే ఇస్తున్నారు కరెస్పాండ్ అడ్రస్ ఉన్నా లేదా పర్మనెంట్ అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో మనకు టోటల్గా ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ 1050 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి అయితే 250 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వాల్యూ డివైడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అయితే మీ యొక్క సంబంధించిన డిగ్రీ సంబంధించిన ఇక్కడ అయితే కాలేజ్ నేమ్ ఇచ్చేసండి, యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసండి. అండ్ ఇక్కడ స్ట్రీమ్ మీరు ఆర్ట్స్ ఆర్ సైన్స్ అంటే మీకు సంబంధించిన బిఏనా బీకామ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. సో తర్వాత మీరు పాసింగ్ డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ అనేది మీకు ఎన్ని వచ్చినాయో నేను మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసండి. నాకు 7 ఇక్కడైతే 0.99 వస్తే నాకు 79 అయితే ఈ విధంగా అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఎందుకంటే మనకు ఈ విధంగా అయితే మనకు వాళ్ళు అయితే ఇచ్చారు. తర్వాత క్లాస్ గ్రేడ్ వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది పాస్ ఉంటే పాస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే అకాడమిక్ ఇయర్స్ అయితే మీకు సంబంధించిన గ్రాడ్యుయేట్ డిగ్రీ సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెమిస్టర్, తర్వాత సెకండ్ సెమిస్టర్, తర్వాత సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఇక్కడ థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ అనేది ఇచ్చేసేయండి. సో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని ఆప్టెన్ మార్క్స్ ఇచ్చేసేయండి ఇక్కడైతే జాగ్రత్తగా. సో ఇచ్చేసి టోటల్ మార్క్స్ అనేది మీకు ఎన్ని వచ్చినాయో అన్ని టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో మీకు ఎన్ని వచ్చినాయో అన్ని ఇచ్చేసేయండి ఆప్టెన్ మార్క్స్. తర్వాత టోటల్ మార్క్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి, మనకు ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడైతే మనకు థర్డ్ ఇయర్లో ఇక్కడ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్ వచ్చేసి మీకు ఎన్ని వచ్చినాయో ఆప్టెన్ మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఫోర్త్ సెమిస్టర్లో మీకు ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఇచ్చేసిండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమిస్టర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సిక్స్త్ సెమిస్టర్లో మీకు ఎన్ని వచ్చినాయో అన్ని ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది మన యొక్క పర్సెంటేజ్ అనేది. సో మీకు సంబంధించిన సపోజ్ అయితే చూపెడుతున్నాను. సో మీరైతే జాగ్రత్త మీకు సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, సెకండ్ ఇయర్లో థర్డ్, ఫోర్త్, ఇక్కడ థర్డ్ ఇయర్లో ఫిఫ్త్, సిక్స్త్ అనేది జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఇక్కడైతే జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడైతే క్యాలిక్యులేట్ అయితే ఇక్కడ మనకు ఎన్ని వచ్చినా అక్కడ కూడా అన్నీ అయితే ఉండాలి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత డూ యూ హ్యావ్ ప్రొఫెషనల్ కంప్యూటర్, ఐటీ రిలేటెడ్ యాక్సెప్ట్ ఉంటే ఇక్కడ ఏఎస్ అయితే చేయాలి. తర్వాత డీటెయిల్స్ కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ యొక్క అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సంబంధించిన ఎంప్లాయీ, తర్వాత వర్కింగ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు, డేట్, మంత్, ఇయర్ ఇచ్చేసండి. డెస్టినేషన్ ఇచ్చేసండి, నేచర్ ఆఫ్ డ్యూటీస్, రీజన్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పీఈటీ వచ్చేసి మనకు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎస్సీ మీకు సంబంధించిన ఎస్ఐ చేసినా లేదా నో చేసిన ప్రవాది లేదు. ఇక్కడైతే మీకు ఏ లాంగ్వేజ్ వస్తుందో మీకు తెలుగు వచ్చి మీరు తెలుగు అయితే ఇచ్చేసేయండి. చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీకు ఇంగ్లీష్ వస్తే మీరు ఇంగ్లీష్ అనేది టైప్ అనేది చేసేయండి. సో చేసేస్తే మీకు చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ఇక్కడ వ్యాలిడిటీ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద
క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ 1, 2 సార్లు అయితే చూసుకోండి. ఇది మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నమాట. సో మీరు 1, 2 సార్లు అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి. తర్వాత మనకు దీనికైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం అస్సలు అయితే ఇవ్వరు. మీరు జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే మీరు డిక్లరేషన్ అయితే ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసి ఓకే అయితే చేసేయండి. మనకు నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్గా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ గైడ్ లైన్స్ మనకు లెఫ్ట్ థంబ్ వచ్చేసి 50 to 100 ఉండాలి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ వచ్చేసి ఇక్కడ 10 to 50 అనేది మనకు హ్యాండ్ రైటింగ్ ఇది లెఫ్ట్ థంబ్ అయితే ఉండాలి. థంబ్ ఇంప్రెషన్ అనేది. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ వచ్చేసి మనకు 50 నుండి 100 అయితే ఉండాలి. మనకు హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఏ విధంగా అంటే ఇక్కడైతే మీకు అయితే చూపెడతాను. సో ఇక్కడైతే మనకు హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అయితే మనకు 50 నుండి 100 KBs అయితే ఉండాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ ఏ విధంగా అయితే హ్యాండ్ రైటింగ్ ఉండాలో ఇక్కడైతే మెన్షన్ చేశారో ఆ దగ్గర మీ యొక్క ఫుల్ క్యాండిడేట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మనకు క్యాపిటల్ లెటర్ అయితే ఉండదు అన్నమాట. క్యాపిటల్ లెటర్ అయితే ఉండదు మనకు రిజెక్ట్ అయితే అవుతుంది. ఏ విధంగా రైటింగ్ ఉన్నదో ఆ యొక్క రైటింగ్ లో అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే మీరు ఆ దగ్గర మీ యొక్క నేమ్ ఇచ్చేసి రికార్డ్ వరకు వైట్ పేపర్ మీద అయితే రాసేసి మీరు అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడైతే. సో ఇక్కడైతే మీరు హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి జాగ్రత్తగా. చేసిన తర్వాత మనకు ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ చూసుకున్న తర్వాత అన్ని కట్టుకుంటే క్యాప్చర్ అంటే చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినాం కదా 1, 2 సార్లు చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ అయితే ఉండదు అనమాట. సో మీరు అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మీరు ఓకే అయితే క్లిక్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే పేమెంట్ అయితే తీసుకొస్తుంది. ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవుతుంది. ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత డూ యూ వాంట్ టు ప్రొసీడ్ పేమెంట్ ఉంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, తర్వాత వ్యాలిడ్ కానీ QR కార్డ్ ఇక్కడ నుండి ఉంటే మీరు డైరెక్ట్గా అనేది మీకు సంబంధించిన పేమెంట్ ఇక్కడ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, CVV నెంబర్ ఇచ్చేసి కార్డ్ పైన ఏ విధంగా ఏమున్నదో ఆ విధంగా ఇచ్చేసేది మీకు మేము అయితే క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుండి ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ యూస్ కోసం. సో మీరు జాగ్రత్తగా అనేది ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా అయితే మనకు IDBI సంబంధించిన ఇక్కడైతే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.